హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, మా ఉద్విత బర్త్డే వ్లాగ్ అనమాట. మేము అన్నవరం వెళ్ళొచ్చాక ఈవినింగ్ 3 కల్లా వెళ్ళాము, జగ్గంపేట వెళ్ళాము అనమాట. నేను అక్క కేక్ ముందు రోజు ఆర్డర్ ఇచ్చేసాము. అంటే కార్తీక మాసం కదా, ఎగ్లెస్ తీసుకుందామని చెప్పి ఇంకా ఎగ్లెస్ నార్మల్ కేక్ అయితే ఆర్డర్ పెట్టాము, బటర్ స్కాచ్ ఫ్లేవర్లో. ఇంకా కేక్ అయితే తీసేసుకున్నాము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకా బెలూన్స్ అవి తీసుకోవాలని చెప్పి ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాము. ఇక్కడ ఇలా పైన కిరీటంలా పెడుతున్నారు కదా, అవి చూద్దామని చెప్పి చూసాం. కానీ 200-300 కాస్ట్ చెప్పారు. మా ఉద్దాసలో పెట్టుకునే పర్సనే కాదు, ఇంకెందుకులే అని చెప్పి వదిలేసామన్నమాట. ఇంకా క్యాప్స్ తీసుకున్నాము జషుకి, ఉద్దు కోసం అని చెప్పేసి క్యాప్స్, బెలూన్స్ ఇవన్నీ తీసేసుకున్నాము. మా వీళ్ళలో ఉండే పిల్లల్ని పిలుద్దామని అనుకున్నాం అనమాట. ఇంకా వాళ్ళ కోసం చాక్లెట్స్, బిస్కెట్స్ అనేవి తీసుకుంటున్నాము. ఇంకా ఉద్దు కోసం నేనైతే ఏం గిఫ్ట్ తీసుకోలేదు. ఇంకా దానికోసం అని చెప్పేసి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసేసుకున్నాను. ఇంకా అక్కడ ఇంకా ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటే ఇంకా అవన్నీ తీసేసుకుని ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అయిపోయింది. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి బెలూన్స్ తీసుకుని ఊదేసాం అనమాట. యాక్చువల్గా పంపుకుందాం అనుకున్నాం కానీ మర్చిపోయాము. ఇంకా నార్మల్గా నోట్తోనే మొత్తం అన్నీ ఊదేసాము. అంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ అలా ఏమీ అనుకోలేదు. మల్టీ కలర్ బెలూన్స్ తెచ్చేసి అలా ర్యాండమ్గా చేసేద్దామని అనుకున్నాం అనమాట. యాక్చువల్గా బ్యాక్ డ్రాప్ అనేది లేదు, బెడ్షీట్ కట్టేసాము. అంటే వెనకాల సపోర్ట్ లేకుండా ఎక్కువ డెకరేషన్ చేసినా అక్కడ ఉండదు కదా, ఇంకా బెడ్షీట్ పైన అంటే అటు ఇటు ఊగిపోతుంది కదా అని చెప్పి సింపుల్గానే చేద్దామని అనుకున్నాము. ఈ విధంగా బెడ్షీట్ కట్టేసామన్నమాట, లైట్ కలర్ది. ఇంకా 4 బెలూన్స్ లాగా పెట్టేద్దామని అనుకున్నాము. అంటే మంచిగా లైటింగ్ ఉండి ఇదంతా ఉంటే కలర్స్ అలా పెట్టుకుని బాగా చేస్తే బాగుంటుంది. ఇంకా మాకు అంత టైం లేదు. ముందే ఇంకా తెల్లవారుజామునే అన్నవరం వెళ్ళి వచ్చాము కదా, ఇంకా దానివల్ల ఇంకా టైర్డ్ అయిపోయాము. ఇంక అప్పటికి ఇంకా ఉన్న థాట్తో ఇంకా అలా చేసేసామన్నమాట. ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టేసి మల్టీ కలర్లో అటు 3 ఇటు 3 అలా పెట్టేసాము. ఇంకా వెనకాల ఫాయిల్ షీట్స్ అనేవి లాస్ట్ ఇయర్వి ఇంకా అవి ఉంటే ఇంకా అవి పెట్టేసామన్నమాట. ఇంకా అవి పెట్టేసి అలా సింపుల్గా అయితే చేసేసాము. ఇంకా దానిపైన మా ఇంటి దగ్గర లైట్స్ ఉన్నాయి, చిన్న చిన్న లైట్స్ ఉంటాయి కదా, కలర్స్వి. ఇంకా అవి అయితే చుట్టూరా పెట్టేశాను. ఇంకా దాని తర్వాత లుక్ అయితే బాగానే ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇంక ఈ లోపు అయితే ఉద్దుని రెడీ చేసేస్తున్నాము, 6 అయిపోయింది కదా అని చెప్పేసి. ఉద్దు అయితే ఈ ఫ్రాక్ వేసుకుని రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని నేనే రెడీ చేయాలన్నమాట. అంటే దాని మూడ్ని బట్టి ఇంకా ఆ రోజు దాని మూడ్ ఎలా ఉంటే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి రెడీ చేయమంటుంది. మోస్ట్లీ నన్నే అడుగుతుందిలేండి, హెయిర్ స్టైల్ ఇంకా నాతోనే వేయించుకుంటుంది. సో బర్త్డే కదా, సింపుల్గా ఫ్రంట్ ఇలా టర్న్ చేస్తూ హెయిర్ లీవ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆ మోడల్ అయితే వేసాను. నా అంతటి నాకు మోడల్స్ వేసుకోవడం రాదు, కానీ వేరే వాళ్ళకి వేయమంటే కొంచెం వేయగలుగుతాను. అంటే అంత ఎక్స్పర్ట్ కాదు, కానీ నార్మల్గా అలా వేస్తాను. ఇంకా మా వద్దు మీద నా ప్రయోగాలన్నీ ట్రై చేస్తాను అనమాట. దాని మూడ్ బాగుందంటే వేయించుకుంటుంది, లేదంటే ఇంకా మీద పడి అరుస్తుంది. ఇంకా దాని హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత క్లిప్స్ అన్ని పెట్టేసి ఇంకా మేకప్ చేస్తున్నాను అనమాట. మేకప్ అంటే అంత హెవీ మేకప్ ఏం కాదు, నార్మల్గా మాయిశ్చరైజర్ పిల్లలది ఉంటుంది కదా, ఇంకా అది రాసి దానిపైన కొంచెం పౌడర్ రాశాను. ఇది నేను ఎలా రెడీ అయినానో అలానే రెడీ చేయమని అంటుంది అనమాట. నాకు ఐలైనర్ పెట్టు, లిప్స్టిక్ పెట్టు ఇవన్నీ అడుగుతుంది. ఇంక నేనైతే అంత హెవీగా ఏమైనా పిల్లలకంటే కంట్లో అలా పడకూడదు కదా అని చెప్పి పైన చిన్న లైన్ అనేది డ్రా చేస్తాను అంతే ఐలైనర్తో. నార్మల్గా కాటుకు అయితే పెడతాను. లిప్స్టిక్ కూడా చాలా తక్కువ అనమాట, పైన ఒక డాట్ కింద ఒక డాట్ పెట్టి దాన్నే అప్లై చేసుకోమంటాను. అంటే పిల్లలకి ఎక్కువ మేకప్ కూడా యూజ్ చేయకూడదు కదా, ఎంత క్వాలిటీ ప్రోడక్ట్స్ అయినా కూడా. సో అందులో ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి. సో అందుకే ఎక్కువ పిల్లలకి యూజ్ చేయకపోవడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇలా బర్త్డేకి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాత్రమే చాలా తక్కువ వేస్తాను. నేను అప్పుడప్పుడైనా లిప్స్టిక్, ఐలైనర్ అలా పెట్టుకుంటాను, కానీ మాకు అసలు ఏమీ పెట్టుకోదు. నార్మల్గా కొంచెం ఫేస్ క్రీమ్ రాసుకొని, పౌడర్ రాసుకొని, కాటికి పెట్టుకుని బొట్టు పెట్టుకుంటుంది అంతే తప్ప ఇంకా లిప్స్టిక్ ఇది అంతే ఉండదు. అందుకే మా వద్దు నువ్వే రెడీ చేయాలి పిన్ని, నువ్వే రెడీ చేయాలని చెప్పి ఇంకా నాతోనే రెడీ చేయించుకుంటుంది. అంటే నా దగ్గర అన్నీ ఉంటాయని చెప్పి నన్నే రెడీ చేయమంటుంది. ఇంకా ఫైనల్గా దాన్ని అయితే రెడీ చేసేసి సింపుల్గా స్టిక్కర్ పెట్టేసాం. సో పిల్లలు ఎప్పుడు కూడా ఎంత సింపుల్గా ఉంటే అంత క్యూట్గా ఉంటారు కదా. ఇంక ఈరోజు అది ట్రెడిషనల్ గౌన్ వేసుకుంది కదా, దానిపైనకి అని చెప్పి దానికోసమే ఈ నెక్ సెట్ అనేది కొన్నాము. అంటే ఆఫ్లైన్లోనే కొన్నాము, ఆన్లైన్లో కాదు. సో ఇది చాలా బాగుంటుంది పిల్లలకి క్యూట్గా. అది నెక్ పీస్ లాగా పెట్టుకోవచ్చు, అంటే చోకర్ లాగా పెట్టుకోవచ్చు, కింద కూడా పెట్టుకోవచ్చు. ఇంకా డ్రెస్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పి ఇంకా అది పెట్టి రెడీ చేసేసాము. సో ఫైనల్గా ఉద్దు లుక్ అయితే ఇలా ఉంది, పిక్స్ కూడా దిగేసింది. అండ్ డెకరేషన్ అయితే ఇలా ఉందనమాట. లైట్స్ మీకు ఇందాక పెట్టానని చెప్పాను కదా, ఇవే లైట్స్ కలర్ఫుల్గా ఉంటాయని చెప్పి ఇంకా లైట్స్ అయితే యాడ్ చేసాము. మా జషు కూడా రెడీ అయిపోయాడు, అది పింక్ వేసుకుందని చెప్పి ఇటు గ్రీన్ వేసుకున్నాడు కాంట్రాస్ట్గా.
ఇంకా పిల్లలు కూడా అందరూ వచ్చేసారు, ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి. సో ఫస్ట్ అయితే అక్షంతలు వేసేసాం అందరూ. కేక్ కట్ చేసే కంటే ముందే అక్షంతలు వేస్తాం అనమాట. అంటే అప్పుడు రామ మందిరంలో అక్షంతలు ఇచ్చారు కదా, ఇంకా అవి అయితే వేసేసాము. వేసేసిన తర్వాత ఇంకా నార్మల్ తెలిసిందే కదా, సో కేక్ కటింగ్ అయితే చేపించేస్తున్నాము. అక్కడ క్యాండిల్ ఉంది కదా, అది కేక్ పైన పెట్టొద్దన్నాడు జషు. దాని నుంచి చాలా వేస్ట్ వస్తుంది, బ్లాక్గా పడుతుంది, కేక్ మీద పెట్టకూడదు, పక్కనే పెట్టాలని చెప్పి వాడు పక్కనే పెట్టించాడు. అసలు కేక్ చాలా దూరంగా పెట్టాడు, నేనే కొంచెం దగ్గరికన్నా జరిపాను, కానీ వాడు చాలా దూరంగా పెట్టమన్నాడు. అంటే ఫోన్లో అది చూస్తున్నారు కదా, ఎక్స్పెరిమెంట్స్ అవి చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది, దానిపైన అస్సలు పెట్టొద్దు అన్నాడు. ఇంకా ఈ పక్కకు పెట్టేశాక ఇంక కేక్ కటింగ్ అయిపోయింది. నాకు అనిపిస్తుంది ఎంతైనా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే చిన్నప్పుడే బాగుంటాయి, ఇప్పుడు పెద్దప్పుడు చేసుకున్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ చిన్నప్పుడు అలా చేస్తే చాలా సాటిస్ఫై అవుతారు. లాస్ట్ ఇయర్ తన బర్త్డే మా ఎంగేజ్మెంట్ రోజే వచ్చింది. మా ఎంగేజ్మెంట్ హడావిడిలో దాన్ని అంత పట్టించుకోలేదని చాలా ఫీల్ అయింది. ఇలా బెలూన్స్ కట్టలేదు, నాకు సరిగ్గా కేక్ కట్ చేయించలేదని చాలా ఫీల్ అయింది. దానికి గిఫ్ట్ కూడా ఏమి ఇవ్వలేదు, అంటే బొమ్మలు అవి కొన్న పాడు చేసేస్తుంది, ఇంకంతకీ బొమ్మలు అది ఏమి ఇవ్వలేదు. ఇంకా చాక్లెట్ అయితే ఇచ్చాను. యాక్చువల్గా అయితే డ్రెస్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను, అంటే లాంగ్ ఫ్రాక్లో స్టిచ్ చేద్దాం అనుకుని క్లాత్ కూడా తీసుకున్నాం, ఆల్రెడీ 1 year అయింది తీసుకుని. దాన్ని అయితే ఈ బర్త్డేకి స్టిచ్ చేసి ఇద్దాం అనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదు, టైం సరిపోక ఇంకా స్టిచ్ చేయలేదు. ఈసారి అయితే తన ఫ్రాక్ కుట్టినప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను, ఎందుకంటే చాలామంది పిల్లలకి ఎలా స్టిచ్ చేస్తారో ఒకసారి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అడిగారు, నేను అది కూడా పోస్ట్ చేస్తాను. సో ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయింది. ఒక బెలూన్లో పువ్వులు అవి వేసి దానిపైన కట్టామన్నమాట. ఇంకా అది పేలిస్తే దాని ఎక్స్ప్రెషన్ చూసారా ఎలా ఉందో. ఇంకా పిల్లలు ఇంకా వెళ్ళిపోతారు కదా, లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా పిల్లల కోసం ఇలా చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకున్నామన్నాం కదా, ఇంకా అవన్నీ పెట్టి ఇంకా ఇచ్చేస్తున్నాము. ఇంకా బెలూన్స్ అంటే ఎంత పిచ్చో పిల్లలకి, అక్కడ చూడండి పార్టీ అయిపోగానే బెలూన్స్ తీసుకుని ఎలా ఆడుకుంటున్నారు. ఎంతైనా ఆ స్టేజ్ అనేది మళ్ళీ రాదు, అంటే అంత ప్యూర్గా మనం ఇప్పుడు ఉండలేం కదా, మనకి బోల్డెన్ థాట్స్, టెన్షన్స్, ప్రెజర్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఏజ్లోనే ఏం ఎంజాయ్ చేయాలన్నా. ఇంకా ఫైనల్గా పార్టీ అంతా అయిపోయాక ఇంకా కేక్స్ అవి తీసుకుని ఒక్కొక్క బెలూన్ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. మా వద్దు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరు చూడొచ్చు పిల్లలందరూ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళని గేట్ వరకు దేబెట్టి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి అప్పుడు వచ్చింది. దాని ఎక్సైట్మెంట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మోస్ట్లీ మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళు వెళ్ళేంత వరకు దగ్గరుండి, అంటే అట్లీస్ట్ గేట్ వరకు అయినా సెండ్ ఆఫ్ ఇస్తేనే అంటే మనం వాళ్ళని అంత రెస్పెక్ట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. నేను మా పేరెంట్స్ని చూసి నేర్చుకున్నాను, మా వద్దు ఏమో మమ్మల్ని చూసి నేర్చుకుంది. అది కూడా ఎవరు వచ్చినా గేట్ వరకు వస్తుంది. ఇంకా ఫైనల్గా అందరూ వెళ్ళిపోయాక నేను మా వద్దు కూడా ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాము. ఇంకా అది డ్రెస్ చేంజ్ చేసేసుకుంటానంటే బాయ్ చెప్పు అందరికీ అని అన్నాను, అందుకే బాయ్ చెప్తుంది. అండ్ అందరూ చాలామంది విష్ చేశారు తన కోసం, అందరికీ చాలా 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 థ్యాంక్స్ గైస్. ఇంకా ఫైనల్గా ఇంకా అంతా అయిపోయాక అది డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఇంకా టిఫిన్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా రోజు వ్రతం చేయించుకున్నాం కదా, గుడికి వెళ్ళామని చెప్పి ఇంకా టిఫిన్ చేసేసాం. అంతే గైస్, బాయ్.